ఎగ్జూమా ఈ మూవీ రివ్యూ అయితే చూద్దాము. యాక్చువల్లీ మూవీ వచ్చి చాలా డేస్ అవుతుంది. ఇది కొరియన్ ఫిలిం ఇది. సో మనకు అమెజాన్ ప్రైమ్ అయితే స్ట్రీమ్ అవుతుంది. మన తెలుగు ఆడియో ఉంది కాబట్టి రివ్యూ పెడుతున్నాను. ఎందుకంటే తెలుగు ఆడియో రీసెంట్ గా నచ్చింది. 2024 వచ్చింది ఫిలిం. అప్పుడే నేను సబ్ టైటిల్స్ అయితే ఫిల్మ్ యూస్ చేశాను. సో ఇప్పుడైతే తెలుగు ఆడియోలో ఉంది. మరి చూడాలంటే వెళ్ళి చూడండి. మరి ఎట్లా ఉంటుంది ఏందనేది కొంచెం డెప్త్ వెళ్ళి మాట్లాడుకుందాం. సో మూవీ ప్లాట్ ఎలా ఉంటుంది అనేది ఒక లైన్ లో మాట్లాడుకుందాం. ఓకేనా, ఇది గుర్తుపెట్టేసుకోండి. ఏం లేదు, యూఎస్ నుంచి ఒక వ్యక్తి వస్తారు భయ. సో అతను చాలా డబ్బు ఉన్నవాడు. సో అతనికి కొన్ని మైళ్ళు తిరుగుతూ ఉంటాయి. సో అసలుకి ఏం మైండ్లో తిరుగుతుంది, అసలుకి తనకు సంబంధించిన శవపెట్టని ఎందుకు గీపిస్తాడు, సో అది ఎవరితోని వీళ్ళతోని కొరియన్ పీపుల్స్తోని 4 మెంబర్స్ అన్న చూడండి, వీళ్ళతో ఎందుకు గీపిస్తాడు, సో వీళ్ళు ఏం చేస్తారు అసలు తీసిన తర్వాత అనేది మీరు ఎంటర్గా చూడండి. సో ఇక్కడ చాలా అంటే చాలా బాగుండే సీన్స్ అయితే మీరు చాలా ఇంట్రెస్టింగ్తో చూసే సీన్స్ అయితే చాలా ఉంటాయి ఫిలింలో అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇలా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా ఆ ఇంటర్వెల్ సీన్ అయితే ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. అది మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయరు. సో అలా అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా చెప్పాలంటే సో వాళ్ళ ట్రాన్సాక్షన్లో వాళ్ళ జోనర్లో కొన్ని సీన్స్ అయితే చూపెడుతుంటారు. అవి కొంచెం బాగా అట్రాక్ట్ చేసింది ఆ సీన్స్ మాత్రం చూసుకుంటే. అక్కడ ఒక్కొక్కల క్యారెక్టర్కి ఒక్కొక్క పవర్ ఉన్నట్టు అని చెప్పుకోవచ్చు. అంతకుమించి నో వర్డ్స్ అని చెప్పుకోవచ్చు వాళ్ళ గురించి మాట్లాడితే. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే నేను మెయిన్గా కనెక్ట్ అయిన క్యారెక్టర్ ఓల్డ్ గాయ్ ఉంటారు భయ, ఆ ముసలోడు అనే క్యారెక్టర్. సో అతనికి చాలా కనెక్ట్ అయినా ఈ ఫిలింలో అని చెప్పుకోవచ్చు. అండ్ ఫీమేల్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. సో తనకు కూడా చాలా కనెక్ట్ అయిన. మెయిన్గా ఫీమేల్ క్యారెక్టర్ కొంచెం అయితే చాలా ఎక్కువ పవర్ ఉంటుంది, చాలా తొందరగా ఐడెంటిఫై చేసేస్తుంది. సో అది చెప్పుకోవచ్చు. ఇంకేం రివీల్ చేయలేను, మీరు ఫిలిం చూసే తెలుసుకోండి. తెలుగు ఆడియోలో ఉంది, మరి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది ఫిలిం ఎలా ఉంటుంది, ఏం జోన్లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అండ్ క్లైమాక్స్ పోర్షన్ కూడా బాగానే ఉంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అంటే చూడొచ్చు, అంత అలర్ట్ కంటే ఏం లేదు. కానీ కొంచెం యాక్షన్ పార్ట్ అంటే కొంచెం చంపే సీన్స్ కనుక చూసుకుంటే కొంచెం అది వేరే ఉంటుంది. కొన్ని మర్చిపోయాను భయ, ఎందుకంటే 2024 అయిన ఫీలింగ్ కాబట్టి నేను మర్చిపోయాను యాక్చువల్ చెప్పుకోవాలి. తెలుగు ఆడియోలోకి వచ్చింది కాబట్టి రివ్యూ పెట్టాను. సో మీకు ఒకవేళ అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ అలా లేకపోతే దేంట్లో వెళ్ళి చూడను అనేది మీకు ఐడియా ఉంటుంది. నేను పర్టికులర్ పాయింట్ అయితే ఇక్కడ రివీల్ చేయట్లేను. సో అదన్నట్టు వెతకండి, మీకు ఫిలిం దొరుకుతుంది. దేంట్లో చూడను, తెలుగు ఆడియో వచ్చింది కాబట్టి ఈ మూవీ రివ్యూ తీస్తున్నాను. ఇదన్నట్టు ఓవరాల్గా ఎగ్జూమా అనే మూవీ. అండ్ మెయిన్గా ఇంకొక నచ్చిన పాయింట్ ఏంటంటే భయ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ, అది మాత్రం ఇచ్చే సౌండ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఆ వేరే లెవెల్ ఎఫెక్ట్ తీస్తే చెప్పచ్చు ఆ సీన్స్కి. అది కొంచెం బాగుంటుంది భయ. అది ఆ సౌండ్ మాత్రం చాలా వినసొంపుగా అనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీని పెంచుతూ ఉంటుంది మైండ్లో. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్వశ్చన్ మార్క్ని అయితే మీకు రేజ్ చేస్తూ ఉంటుంది. సో ఇదన్నట్టు ఓవరాల్గా ఎగ్జూమా మూవీ గురించి చెప్పుకోవాలంటే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా నచ్చితే మూవీ చూడడానికి ట్రై చేస్తారు. దట్స్ ఇట్ వీడియో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మళ్ళీ మరిన్ని మంచిగా కలుసుకుందాం. టాటా గైస్.